హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వైయక్తిక భేదాలు అనే చాప్టర్కి సంబంధించిన టెస్ట్ 1 అండి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఆప్షన్ 4, ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యాన్ని ప్రజ్ఞ అని అనరు. సో ప్రత్యేక వృత్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ 1, ఒక శిశువు ఎక్కువ అవధానంతో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీనిని వివరించు మానసిక అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, అభిరుచి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో వైఖరి లక్షణం కానిది. ఇందులో వైఖరి లక్షణం కానిది ఆప్షన్ 1. ఇవి వ్యక్తిలో స్వతసిద్ధంగా ఏర్పడతాయి అనేది వైఖరి లక్షణం కాదు. వైఖరులను మనం కొలవచ్చు. ఇవి గతిశీలకమైనవి. అంతేకాకుండా ఇవి వృద్ధి చెందుతూ ఉంటాయి. నెక్స్ట్ 1, వైఖరి విషయంలో సరైన ప్రవచనం. వైఖరి విషయంలో సరైన ప్రవచనం ఆప్షన్ 3. వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో ప్రజ్ఞా నికష లోపము. ఇందులో ప్రజ్ఞా నికష యొక్క లోపము ఆప్షన్ 4, పైవన్నీ. ఇవి అన్ని ప్రజ్ఞాంశాలను మాపనం చేయలేవు. ప్రజ్ఞాలబ్ధి ఖచ్చితమైనది అని అనడానికి అవకాశం లేదు. ప్రజ్ఞా మాపనంలో సుశిక్షితులైన పరీక్షకులు అందుబాటులో లేరు. నెక్స్ట్ 1, ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్షను ఈ క్రింది వాటిలో గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. నెక్స్ట్ 1, ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయుటలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 3, సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్ 1, ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం ఆప్షన్ 3, సురక్షణ స్థాయి, శిక్షణ ఇవ్వగల స్థాయి, అభ్యసించగల స్థాయి, బుద్ధిమాంద్యత. నెక్స్ట్ 1, ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రజ్ఞా పరీక్షలు. నెక్స్ట్ 1, ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయినా అతని మానసిక వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 3, అతని శారీరక వయస్సుతో సమానంగా ఉంటుంది. నెక్స్ట్ 1, స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరైన ప్రవచనము గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఈ అభిరుచి మాపనిని అమెరికాకు చెందిన మనోవైజ్ఞానికవేత్త స్ట్రాంగ్ రూపొందించాడు. దీనిని 16 సంవత్సరాలు పైబడిన వారికి ఉపయోగిస్తారు. దీనిలో కెరీర్ మరియు లీజర్ అంశములకు సంబంధించి అభిరుచులను గుర్తించే ప్రవచనాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ 1, ఒక 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరాల అంశాలను 4, 10 సంవత్సరాల అంశాలను 2 పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 102 నెలలు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో అసత్యం ఏమిటి? ఇందులో అసత్యము ఆప్షన్ 4, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష అనేది సరికాదు.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేయు పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ వన్, డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్నా దానికి కారణమైన అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు. నెక్స్ట్ వన్, సహజ సామర్థ్యంను ఇలా నిర్వచించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం. నెక్స్ట్ వన్, అలవాటుకు ముఖ్యమైన ఆధారం. అలవాటుకు ముఖ్యమైన ఆధారం ఆప్షన్ 1 అభిరుచి. నెక్స్ట్ వన్, వెస్లర్ బాలల ప్రజ్ఞా మాపనిలో ఈ క్రిందిది ఉపమాపని కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 చిత్ర నిర్మాణం. నెక్స్ట్ వన్, ఉగ్రవాదం అనేది సమాజాభివృద్ధిని నాశనం చేస్తుంది, దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణం. ఆన్సర్ ఆప్షన్ 3 తీవ్రత. నెక్స్ట్ వన్, బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు ఈ క్రింది వాటిలో ఒక భావనను వివరించుటకు సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. నెక్స్ట్ వన్, శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 నిరక్షరాస్యులకు, పిల్లలకు వీరిద్దరికీ శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాని గణిత సామర్థ్యము మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ పిల్లవానికి సాధన పట్ల ఉన్న కాంక్షా స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోల్చితే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి స్వతసిద్ధం. ఇందులో మనకు పుట్టుకతోనే స్వతసిద్ధంగా వచ్చేది సహజ సామర్థ్యము. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ వన్, ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్, సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం. సృజనాత్మకత మరియు ప్రజ్ఞకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఆప్షన్ 3 ఈ రెండిటికి మధ్య నిర్దిష్టమైనటువంటి సంబంధం అనేది లేదు. నెక్స్ట్ వన్, క్రింది పరీక్షలలో వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతి రహిత పరీక్ష. నెక్స్ట్ వన్, రాము చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోద్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తి అంతర్గత వ్యక్తంతర భేదాలు రెండు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డేనియల్ గోల్మన్ ఈ భావనను ప్రచారం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.